ఫ్రెండ్స్, ఈ అబ్బాయికి చిన్నతనం నుంచి కళ్ళు కనిపించవు. మనం ఎక్కాల్సిన బస్ మనం ముందే వెళ్ళిపోతుంది. పదన్న బస్ వెనకాల వెళ్దాము అని చెప్పి ఆ పిల్లలిద్దరు బస్ వెనకాల ఆపండి అని చెప్పి పిలుస్తుంటారు. కానీ వాళ్ళ గొంతు బస్సులో ఉన్న వాళ్ళు ఎవరికి వినిపించదు. ఆ బస్ సిగ్నల్ పడడంతో ఇక్కడ ఆగుతే ఆ బస్సులోకి ఎక్కి, ఏంటి డ్రైవర్, అప్పటి నుంచి మేము మిమ్మల్ని పిలుస్తున్నాం, బస్సు ఆపకుండానే వెళ్ళిపోతున్నారు అంటే మీరు ముందు వచ్చి బస్ ఎక్కాలి. అయినా మీరిద్దరు బస్ వెనకాల రావడం నేను అంతగా గమనించలేదు పిల్లలు అంటే. ఈ ఒక్క బస్ తప్ప మా నాన్న ఊరికి ఏ బస్సు వెళ్ళదు, అందుకే చాలా దూరం నుంచి ఈ సిగ్నల్ దాకా పరిగెత్తుకుంటూ వచ్చామంటే మొత్తానికైతే బస్ ఎక్కారు కదా, వెళ్ళి కూర్చోండి అని చెప్పి ఆ పిల్లలిద్దరికి చెప్పడంతో జాగ్రత్తగా కూర్చో అన్న అని చెప్పి ఆ పిల్లలిద్దరు కూర్చుంటారు. మొత్తానికి మేము బస్ ఎక్కాము అంటే ఇక వెళ్దాం ఆ పిల్లలు అని చెప్పి ఇక వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. అలా చాలా దూరం వెళ్ళిన తర్వాత పిల్లలు మీరిద్దరు ఎక్కడికి వెళ్తున్నారు అంటే మేము మా నాన్నమ్మ ఇంటికి వెళ్తున్నాం, మా అన్నయ్యని దింపడానికి. మా నాన్నమ్మకి మా అన్నయ్య అంటే చాలా ఇష్టం అని చెప్తే, కానీ పాప మీ అన్నయ్యకి కళ్ళుంటే ఎంతో బాగుండు బేటా అని చెప్పి ఈ డ్రైవర్ డాబా దగ్గర బస్ ఆపి, బస్ ఇక్కడ 5 నిమిషాలు ఆగుతుంది, మీరు ఏదైనా తినాలనుకుంటే తొందరగా తినేసి వచ్చి బస్ ఎక్కండి అంటే, పదన్న ఏమైనా తినేసి వద్దాము అంటే, లేదు చెల్లి పొద్దునే అమ్మ తినిపించిందే నాకు ఇంకా అరగనట్టుంది, నాకు ఎటు రావాలనిపించలేదు, నాకు కాళ్ళు నొస్తున్నాయి, నేను ఇక్కడే కూర్చుంటాను, నువ్వు వెళ్ళి తినేసినా అంటే, బేటా నాతో కలిసి పద, మీ అన్నయ్య రాకపోతే ఏంటి నేను నీకు తోడుగా వస్తాను, మా అన్నయ్యతో కలిసి వెళ్ళు, నేను మీ అన్నయ్యని చూసుకుంటాను బేటా అని చెప్తే, సరే అన్న నువ్వు ఇక్కడే కూర్చో, నేను ఏదైనా తినేసి వస్తాను, నీకు ఏదైనా తీసుకొస్తాను అని చెప్పి ఆ అమ్మ ఇతనితో కలిసి అయితే హోటల్కి అయితే తినడానికి వెళ్ళిపోతుంది. బేటా మీ అన్నయ్యకి బ్రెడ్ ఇంకా జామ్ తీసుకొద్దాము అంటే, సరే అన్న అని చెప్పి, అన్న 2 సమోసా ఇవ్వండి మా ఇద్దరికి తినడానికి అని చెప్పి డ్రైవర్ బస్ నుంచి దిగగానే బస్సులో వీళ్ళిద్దరు తప్ప ఎవరూ లేరు అని చూసి వెంటనే ఇతను వాళ్ళ బాస్కి అయితే కాల్ చేస్తూ ఉంటాడు. బేటా నాకు అర్జెంట్ కాల్ వస్తుంది, నేను మాట్లాడి వస్తాను అంటే, అలాగే అన్న అని చెప్పి అతను పక్కకు వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు. రే ఏమైందంటే బస్సులో ఎవరూ లేరు, బస్ తొందరగా మీరు బస్సులోకి రండి అని చెప్పి చెప్పడంతో, బేటా అక్కడ నీ చెల్లి నీకోసం పావు బజ్జీ కొంది, పద తినేసి వద్దాము అని చెప్తే, అన్న నాకు కాళ్ళు నొప్పిగా ఉన్నాయి, నాకు తినాలనిపించలేదు, నేను ఇక్కడే కూర్చుంటాను, నా చెల్లిని రమ్మనండి అంటే, బేటా నీకోసం తను ప్రేమగా కొంది పద అని చెప్తే, సరే అన్న వస్తున్నాను పదండి అని చెప్పి తెలివిగా అబ్బాయికి మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. కాసేపటి తర్వాత డ్రైవర్ వచ్చి బస్ స్టార్ట్ చేస్తూ ఉంటే, అన్న ఇదిగో నీకోసం సమోసా తీసుకొని వచ్చాను అని చెప్పి చూస్తే, మా అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడు, డ్రైవర్ మా అన్నయ్య ఎక్కడ అని చెప్తే, బేటా నేను ఇప్పుడే వచ్చాను, మీ అన్నయ్య నేను చూడలేదు అని చెప్పి అంటే, ఏంటి మా అన్నయ్యని చూడలేదా అని చెప్పి ఆ అమ్మాయికి అయితే టెన్షన్ పెరిగిపోయి వాళ్ళ అన్నయ్య కోసం వెతుకుతూ ఉంటుంది. అయితే వాళ్ళ అన్నయ్యని వెతుకుంటూ ఇటుగా వస్తూ, అన్న ఇటుగా కళ్ళు కనబడి ఒక అబ్బాయి రావడం మీరు ఏమైనా చూసారని అడిగితే, లేదు బేటా నేను ఎవరిని చూడలేదు అంటే, అన్నయ్యని అనవసరంగా వదిలేసి నేను తినడానికి వెళ్లకుండా ఉండాల్సింది అని ఆ అమ్మాయి ఏడుస్తుంటుంది. ఒకవైపు ఆ అబ్బాయిని బాంబేకి అమ్మేయడానికి వీళ్ళిద్దరు తీసుకెళ్తారు. ఈ వీడియోకి పార్ట్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఇప్పుడే కామెంట్ చేయండి. ఫర్ మోర్